హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు మన ఛానల్లో పాలకోవా తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని మందపాటి నాన్ స్టిక్ కడాయిని పెట్టుకోవాలి. పాలు వేసుకోవాలి, చిక్కటి పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 లీటర్ వరకు పాలు వేస్తున్నాను. కాచిన పాలు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. పాలు బాగా మరిగి మీగడ కడుతున్నప్పుడు మనం సైడ్ నుంచి కూడా ఇలా కలుపుతూ ఉండాలి. పాలని దగ్గరుండి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. పాలు బాగా మరిగి చిక్కబడినాక ఒక పెద్ద లెమన్ కట్ చేసుకొని వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటా పాలల్లో కలుపుకోవాలి. లెమన్ పిండినాక పాలు ఇలా విరిగిపోతాయి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. 150 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. గెంటితోటి స్మాష్ చేస్తా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పాలకోవా రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా రెడీ అయిపోయింది. ఈ పాలకోవా కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.